హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. ఈ వీడియో అయితే ఫ్యాట్ లాస్ సిరీస్లో సెకండ్ వీడియో. ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే ఈ టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇంతకుముందు వీడియోలో అయితే మనం బాడీకి సంబంధించిన ఒక మెకానిజం గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అదేంటంటే బాడీలో ఫ్యాట్ ఎలా స్టోర్ అవుతుంది, ఆ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ని బాడీ మళ్ళీ ఎలా యూజ్ చేసుకుంటుంది, అలాగే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గడం వల్ల బాడీ ఆ గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఆల్రెడీ స్టోర్డ్ అయిన ఫ్యాట్ని తీసుకొని గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ బ్లడ్లో యాడ్ చేస్తూ మనకు ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అని తెలుసుకున్నాం. సో ఈ చర్య జరగడం వల్ల మన బాడీలో ఫ్యాట్ లాస్ అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే ఈ మెకానిజంని యూజ్ చేసుకొని మనం డైట్ ప్లాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ వరల్డ్లో ఫ్యాట్ లాస్కి సంబంధించి ఎన్ని రకాల డైట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్ని డెఫిసిట్ చేయడం వల్ల మాత్రమే మీకు రిజల్ట్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీటో డైట్ కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, మీల్ రిప్లేస్మెంట్ సప్లిమెంట్స్ కానీ, లిక్విడ్ డైట్ కానీ, ఇవన్నీ కూడా మన బాడీలో డిఫరెంట్ వేలో బాడీ గ్లూకోజ్ డెఫిషియన్సీని అయితే క్రియేట్ చేసి ఫ్యాట్ లాస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ డైట్లన్నీ కూడా మనం లైఫ్ టైం అయితే ఫాలో అవ్వలేం. మన టార్గెట్ ఏంటంటే మనం రోజు తినే ఆహారాన్ని కొంచెం కస్టమైజ్ చేయడం వల్ల కూడా బాడీలో గ్లూకోజ్ డెఫిషియన్సీ క్రియేట్ చేసి ఫ్యాట్ లాస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మన టార్గెట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్ని. సో మనం ఇప్పుడు బాడీలో గ్లూకోజ్ డెఫిషియన్సీ క్రియేట్ చేయాలి కాబట్టి అసలు గ్లూకోజ్ అనేది దేని ద్వారా తయారవుతుంది? కార్బోహైడ్రేట్స్ ద్వారా. సో మనం కార్బోహైడ్రేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కార్బోహైడ్రేట్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, రెండోది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్లో ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో ఇవి తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇలా తొందరగా డైజెస్ట్ అవ్వడం వల్ల బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది తొందరగా సర్ప్లస్లోకి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్, విటమిన్స్, వేరే న్యూట్రిషన్స్ ఉండడం వల్ల ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది. స్లోగా డైజెస్ట్ అవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ అనేది స్లోగా యాడ్ అవుతుంది. సో ఇలా స్లోగా గ్లూకోజ్ యాడ్ అవ్వడం వల్ల బాడీకి కొంచెం టైం దొరుకుతుంది. ఆ వచ్చిన గ్లూకోజ్ని బాడీయే కన్జ్యూమ్ చేసుకుంటుంది, స్టోర్ అయ్యే వరకు తీసుకెళ్ళదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కార్బోహైడ్రేట్స్ని మన డైట్లో ఎలా కస్టమైజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నేను నా ఫుల్ డే ఈటింగ్ ప్రోగ్రామ్ అయితే మీకు చూపిస్తాను, మార్నింగ్ ఫస్ట్ మీల్ నుంచి డిన్నర్ మీల్ వరకు. సో అందులో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్నే ఫోకస్ చేయండి. నేను ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో ఆ కార్బోహైడ్రేట్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, దాన్ని ఎలా కస్టమైజ్ చేసినా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ని ఫోకస్ చేయండి, మిగతా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది నా పర్సనల్ డైట్. సో నా లాంగ్ టర్మ్ గోల్ అనేది వేరే కాబట్టి సో అవి హై ప్రోటీన్ డైట్ ఉంటుంది, అవి మీరు ఫాలో అవ్వద్దు. సో మీరు ఫాలో అయ్యే బేసిక్ డైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీల్స్ అయితే చూద్దాం. సో ఇదైతే నా ఫస్ట్ మీల్. ఈ మీల్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 8 o'clock జిమ్లో అయితే తింటాను. సో ఇందులో వచ్చేసి ఒక యాపిల్ అండ్ 8 egg whites అయితే ఉన్నాయి. సో ఈ మీల్లో అయితే కార్బోహైడ్రేట్స్ యాపిల్ నుండే వస్తాయి కాబట్టి యాపిల్ గురించి అయితే మాట్లాడదాం. సో యాపిల్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో నేను ఎందుకు ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నానంటే నేను మార్నింగ్ 4 o'clockకి లేస్తాను. 5 నుండి నేను క్లయింట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో 5 to 8 వరకు నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తుండడం వల్ల నా లివర్ గ్లైకోజన్ స్టోరేజ్ అండ్ మజిల్ గ్లైకోజన్ స్టోరేజ్ అనేది కొంచెం ఖర్చు అవుతుంది. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నా కానీ నా దగ్గర ఒకవేళ గ్లూకోజ్ పైకైనా నా దగ్గర ఆప్షన్ ఉంటుంది. సో లివర్ స్టోరేజ్లో అండ్ మజిల్ స్టోరేజ్లో స్టోర్ అవ్వడానికి. సో ఈ గ్లూకోజ్ అయితే స్పైక్ కాదు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తింటున్నా కాబట్టి. మళ్ళీ కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి నేను సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయితే ఈ మీల్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇదైతే నా సెకండ్ మీల్. జిమ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తింటాను. సో ఇందులో అయితే 200 grams ఫిష్ అండ్ 100 grams వెజ్జెస్ అయితే ఉన్నాయి. సో వెజ్జెస్ నుంచి అయితే కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో ఈ వెజ్జెస్ అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల స్లో డైజెస్ట్ అవుతుంది.
సో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది 100 గ్రామ్లో 6-7 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో అది ఉన్నా లేనట్టే లో కార్బోహైడ్రేట్స్ మీల్ అనమాట. సో లో కార్బోహైడ్రేట్స్ మీల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, సో నెక్స్ట్ ఈ మీల్ తిన్న తర్వాత నేను 1.5 అవర్ తర్వాత జిమ్కి అయితే వెళ్తాను. సో అంతలోపు నాకు ఫిజికల్ యాక్టివిటీ అయితే ఏముండదు. సో అందువల్ల నేను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే ఈ మీల్లో యాడ్ చేయడం జరిగింది. ఇదైతే నా థర్డ్ మీల్. ఈ మీల్ అయితే నేను జస్ట్ బిఫోర్ వర్కౌట్ 30 minutes ముందు అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 30 గ్రామ్ ఓట్స్, 1 స్కూప్ వే ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఇందులో కార్బోహైడ్రేట్స్ అయితే మనకు ఓట్స్ నుంచి అయితే వస్తాయి. సో ఓట్స్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట, స్లో డైజెస్ట్ అవుతుంది. అయినప్పటికీ మనం షేక్ చేసుకొని తాగడం వల్ల అన్ని క్యాలరీస్ ఒకేసారి తాగడం వల్ల సో గ్లూకోజ్ అయితే కొంచెం స్పైక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అది ఎప్పుడైతే స్పైక్ అవుతుందో నేను అప్పుడు వర్కౌట్ చేస్తూ ఉంటా కాబట్టి నేను అది ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటా. సో అందువల్ల గ్లూకోజ్ అనేది ఫ్యాట్ లాగా స్టోరేజ్ కన్వర్ట్ కాదు. సో ఇంకా నాకు వర్కౌట్ చేసేటప్పుడు హై ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల నేను ఈ మీల్ని షేక్ చేసుకొని తాగడం జరుగుతుంది. సో ఇదైతే మన 4th మీల్ ఆఫ్టర్ వర్కౌట్ మీల్. ఈ మీల్ అయితే నేను 3:34 మధ్యలో తింటా వర్కౌట్ తర్వాత. సో ఇందులో వచ్చేసి 100 గ్రామ్ రైస్, 100 గ్రామ్ వెజ్జీస్, 150 గ్రామ్ చికెన్ అనమాట. సో ఇది నా ఫేవరెట్ మీల్, ఎందుకంటే డే మొత్తంలో ఇదొక్క మీల్నే రైస్ ఉంటుంది. సో రైస్ బంద్ చేసిన తర్వాతనే రైస్ వాల్యూ తెలుస్తుంది. సో ఇందులో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ రైస్ అండ్ వెజ్జెస్ నుంచి వస్తాయి. సో రైస్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్స్, వెజ్జెస్ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో రైస్లో వెజ్జెస్ మిక్స్ చేయడం వల్ల స్లో డైజెస్ట్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ అయితే ఏం స్పైక్ కాదు. స్పైక్ అయినా కానీ మనం ఇది ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత తింటున్నాం కాబట్టి నేను వర్కౌట్ చేయడం వల్ల నా లివర్ గ్లైకోజన్ స్టోరేజ్ అండ్ మజిల్ గ్లైకోజన్ స్టోరేజ్ అనేది ఖాళీగా ఉంటుంది. ఒకవేళ గ్లూకోజ్ స్పైక్ అయినా మనకు స్టోర్ అవ్వడానికి స్పేస్ ఉంది. ఫ్యాట్లాగా కన్వర్ట్ అయ్యేంత ఛాన్స్ అయితే ఉండదు. అందువల్లనే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయినా రైస్ని అయితే ఈ మీల్లో యాడ్ చేయడం జరిగింది. సో అవకాశం ఉన్న చోట మాత్రమే సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అయితే మనం యాడ్ చేస్తున్నాము. సో గుర్తుపెట్టుకోండి. ఇదైతే నా 5th మీల్ 8:30 ఆ టైంలో తింటా. ఇందులో వచ్చేసి 100 గ్రామ్ వెజ్జీస్, 100 గ్రామ్ చికెన్ అయితే ఉంది. సో ఇదైతే వెరీ లో కార్బ్ హై ఫైబర్ మీల్ అనమాట. ఎందుకంటే ఈ మీల్ తర్వాత నేను 9:30కి పడుకుంటా. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి లో కార్బ్ మీల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం 24 hours గ్లూకోజ్ని స్పైక్ కాకుండా చూసుకోవాలి. అలాగే అదేవిధంగా లో కార్బ్స్ మీల్ తీసుకోవడం ద్వారా బ్లడ్లో గ్లూకోజ్ డెఫిషియన్సీ క్రియేట్ చేయడం వల్ల మనకు ఫ్యాట్ లాస్ అయితే జరుగుతుంది. సో ఇది నా ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తున్నా నా మీల్స్. సో మీరైతే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. మిగతా ఫుడ్ అయితే నా డిఫరెంట్ గోల్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.